వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన అర్జీదారులు. అజెండాలోని అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు. మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ వరపన మనోజ అధ్యక్షతన ముగిసిన మున్సిపల్ సాధారణ బడ్జెట్ సమావేశాలు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. దేశ భవిష్యత్తు కోసం యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని టూ టౌన్ సిఐ రాజారెడ్డి పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల నందు మాదక ద్రవ్యాలు తీసుకోవటం వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, డాక్టర్లు గౌతమి, రేచల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు నిర్దేశకులని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వలన కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులు, యువత, ప్రజలు అవగాహన కలిగి వాటికి దూరంగా ఉండాలని కోరారు. మత్తు పదార్థాల బారిన పడి ఎందరో విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహితుల మధ్య సరదాగా ప్రారంభమై జీవితాన్ని నాశనం చేసుకునేవారు కొందరైతే మత్తులో నేరస్తులుగా మారి జీవితాలను నాశనం చేసుకునేవారు మరికొందరని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల గురించి తెలుసుకుని వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచుకుని సమాజాన్ని మత్తు పదార్థాల నుంచి దూరం చేసే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ సమాజంలో ఏ విధమైన మార్పు అయినా అది విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకోవటం తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి వారిని మార్చే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యూత్ స్టూడెంట్స్ కొట్టుకోవడం అది ఒకటి, రెండోది మిస్సింగ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా, ఈ రెండు విషయాలు ఉన్నాయి. యూత్ కొట్టుకోవడం అంటే రీసెంట్గా కొట్టుకున్నారు. ఒకటి బస్ స్టాండ్ దగ్గర వేరే కాలేజెస్ వాళ్ళు, తిరుపతి కాలేజీ, ఇక్కడ కాలేజీ వాళ్ళు, ఒక అబ్బాయికి సివియర్ ఇంజరీ జరిగింది. ఆ బెంగళూరు హాస్పిటల్లో దాదాపు 40 days ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డాడు. అంటే చనిపోవాల్సిన పిల్లడు అనమాట. చదువుతా ఎవరు కొట్టారు అంటే చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలే. దెబ్బలు తిన్న పిల్లడు కూడా ఇంటర్మీడియట్ అబ్బాయి అనమాట. మోస్ట్లీ ఈ వయసులో మీకు తెలియదు, కానీ ఇది కొంచెము టీనేజ్లో మీ హార్మోన్స్ ప్రభావం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొంచెము అట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయి. ఇంకా ఒకటి ఈ మధ్యనే రీసెంట్గా జరిగింది, కొంచెం బస్ స్టాండ్ పక్కనే ఇంకోటి కూడా, అది స్టూడెంట్సే, చదువుకున్న అబ్బాయిలు. ఈ అబ్బాయి ఇప్పుడు కూడా ప్రాణాపాయంతో హాస్పిటల్లో ఉన్నాడు. ఒక అబ్బాయి ఇది చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. అది మేడం చెప్పినట్టు మీరు హీరో ప్రభాస్ లాగానో అల్లు అర్జున్ లాగానో ఊహించుకుంటూనే ఉంటాడా? నేను అట్లా కాదు. అంటే గొడవ పడడం అనేది హీరో లక్షణం కాదు. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. గొడవ పడడము, కొట్టుకోవడము, ఏదో బయటకు వెళ్ళి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడం అనేది హీరో లక్షణం కాదు. హీరో లక్షణం అంటే ఏంటంటే మీరు ఒక ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా. అంటే పెద్ద పెద్దగా చెప్పాను నేను, సర్వేపల్లి రాధాకృష్ణ అంటే పెద్ద సైంటిస్టులు కానీ ఇట్లాంటి వాళ్ళు చెప్పను, కానీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు తీసుకునే సరిపోతుంది.
దయచేసి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది వచ్చింటారు. నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సిటీ నుంచి వచ్చింటారు. మీరు కోపాలు తాపాలు ఇవి విసిపెట్టి కొంచెం కెరీర్ మీద దృష్టి పెట్టి బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి కొంచెము పక్కన పెట్టి ఈ వయసులో మీరు కష్టపడితే నెక్స్ట్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మాకు వచ్చే కేసులు మిస్సింగ్ కేసులు ఎక్కడి నుంచి వస్తుంటే అంటే పొంగనూరు, పల్మనేరు, కలకడ, పీలేరు అక్కడి నుంచి వస్తాయి, చుట్టుపక్కల పల్లె నుంచి వస్తాయి. ఏంటి మిస్సింగ్ కేసు అంటే అమ్మాయి కాలేజీకి వస్తుంది, అక్కడ ఆటో దిగుతుంది, లేదంటే బండి దిగుతుంది, కాలేజీలోకి పోదు, మిస్సింగ్ అయిపోతుంది. ఆ కేసులు మాకు వస్తాయన్నమాట. మాకు సంబంధం లేని కూడా అంటే ఎక్కడో ఉంటారు వాళ్ళు, పల్లె నుంచి వస్తుంది, ఇక్కడ వచ్చి దిగుతుంది కాబట్టి ఇక్కడ కేసు మేము వాళ్ళకి కనిపెట్టాలా, ఎట్లా ఎక్కడ వింటారు, ఏం పెద్ద ఎవరితో మాట్లాడినారు, ఇట్లాంటివన్నీ కూడా. మీకు అందరికీ దాదాపుగా సెల్ ఫోన్ యూజ్ చేస్తారనుకుంటా కదా, చేస్తారు కదా. అంటే ఎవరితో ఉంటుంది మీకు ఓన్గా ఉండొచ్చు, ఇంట్లో పెట్టి రావచ్చు వీటికి, లేదా మీ పేరెంట్స్ది ఏదైనా వాడచ్చు, మీ బ్రదర్స్ది సిస్టర్స్ది వాడచ్చు. అట్లా ఇట్లాంటివి వాడడం వల్ల కూడా కొన్ని కాంటాక్ట్స్ వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వయసులో మీరు అట్రాక్ట్ అయ్యే విషయాలు కూడా ఎలాంటి వాళ్ళని అట్రాక్ట్ అవుతున్నారంటే ఎవరో డ్రైవరు, ఆటో డ్రైవరు, రోడ్డు పక్కన కొంచెం బేవాస్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా వాళ్ళు చేసే అలవాట్లు మీకు ఇష్టమవుతున్నాయి. చాలామందికి వాడు సిగరెట్ తాగుతా బాగా ఆటో నడుపుతుంటే అది మంచి అలవాటు ఉంటున్నారు. ఇంకో రోడ్డు పక్కన తాగేసి పడుకుంటే అది మంచి అలవాటు ఏమనుకుంటున్నారు. ఇట్లా అవి కాదు మంచి అలవాట్లు. మంచి వాళ్ళని స్ఫూర్తి తీసుకోండి, పక్కన వాళ్ళని తీసుకోండి, మీ చుట్టూ రోజు మీరు వాచ్ చేసే ఆఫీసర్స్ని తీసుకోండి, వాళ్ళ మాదిరి ఎదగాలని కోరుకోండి. ఓకేనా? So I just want to say a few words about your career. So this is very important age what you are in. This is very crucial, you know. And one thing which is very important and which is very easy for you people is to learn new skills, to learn anything which is new. నేను చెప్పేది అర్థం అవుతుందా అందరికీ? So this is the age, this 16, 17, 18 till 21 years. You can update yourself, you can become a new person. So if you believe that time is so valuable, how many of you believe that time is so valuable? So I believe that time is very precious, and once the time is lost and you can't get it back again, and this is the time where you can update yourself, where you can become a new person, a new you, and you can just unleash your potential, like what you can do in this age. You know, once you grow up and once you reach age around 25, 26, that time you realize, I should have done this when I was younger. I should have achieved that when I was in that age. So I'm saying that whatever you want to achieve, you won't have a goal right now. ఇప్పుడు ఏం ఆలోచిస్తుంటారంటే ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, ఫోర్స్ఫుల్గా చదువుతున్నాం, ఒక ఎస్సే ఉంటే ఇది నేర్చుకోవాలా, ఎగ్జామ్ ఉందా, ఓకే ఎగ్జామ్ ముందు చదివేసి ఎగ్జామ్లో మార్క్ తెచ్చుకునేస్తున్నాం. దిస్ ఇస్ వాట్ ఆల్ ఆఫ్ యూ థింక్. బట్ వెన్ యూ సీ ద బిగ్ పిక్చర్, మీరు ఎప్పుడైతే ఆలోచించారంటే ఒక గోల్ అనేది పెట్టుకున్నారంటే, సో యూ విల్ నో లైక్ హౌ టు రీచ్ దట్ గోల్. యు నో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇన్ 21 days you can learn a new thing, anything whatever you want to, or if you want to become a new person, 21 days it will take anything. And if you want to believe something about yourself, you have to say 21 times, like I am bold, I am stronger, I can do this, like I am more than what I think. So this, if you say it 21 times, it will get registered in your brain, in your mind, and that's how you will learn something new about yourself. Are you all following what I'm saying? మదనపల్లె పురపాలక సంఘం అభివృద్ధికి మనమంతా కలిసి పనిచేయాలని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలియజేశారు. నేడు మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు సాధారణ సర్వసభ్య సమావేశం, బడ్జెట్ సమావేశం చైర్పర్సన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ ఆజం, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అజెండాలోని అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. 22/12 సోమవారం 11 రోడ్లు వేయించి కొంచెం నీటి సదుపాయం కల్పించి కొంచెం బాగా చేయాల్సిందిగా కోరుతాను. మొత్తం ఖర్చులు 129 కోట్ల 23,50,000 ముగింపు నిల్వ 109 కోట్ల 95,67,707 రూపాయలు.
మదనపల్లి ఉపవాసాలకు తయారు చేయబడిన బడ్జెట్ అంచనాలు మరియు 25-26 సంవత్సరాలకు సవరించిన బడ్జెట్ అంచనాలు ప్రభుత్వ రాబోతున్న కొరకు వివరములు 24,59,28,60 రూపాయలు 25,000 అంచనాలు 107,26,90,000 సాధారణ పరిస్థితులు 25,20 సంవత్సరం బడ్జెట్ అంచనాలు క్యాపిటల్ బడ్జెట్ జమలు 71,95,00,000 మొత్తం జమలు 125,19,40,40,50,000 క్యాపిటల్ బడ్జెట్ ఖర్చులు 89,80,000. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. నేడు మదనపల్లె రూరల్ మండలం సిటిఎం నందు ఎల్లంపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రశాంత్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. అదే ఇప్పుడు చాలా మనం సింపుల్ గా ఏం చేయగలుగుతాం అంటే ఎన్నో పడుతుంది 47 దాచిపెట్టేది ఇప్పుడు చెప్తే ఉంది అంతే అన్నా చిన్నప్పుడు ఎంటికలు పోయినాయి అంతే మళ్ళీ ఎంటికలా ఏమైనా మిమ్మల్ని చెప్పింటే ప్రశాంత అన్న జోరుగా చేసింది. అరే అంతవరకు ఉండదు కదా. ప్రశాంత్ పెట్టండి ఫస్ట్. ప్రశాంత్ చాలా మంది పెట్టారు. ఏమైనా మేము గ్రీన్ లేకుండా అదే రాజు నీ పక్క చూడండి. మాలల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పివి రావు అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యామాల సుదర్శనం కొనియాడారు. నేడు మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు 20వ వర్ధంతి సందర్భంగా మదనపల్లె పట్టణంలోని మాల మహానాడు కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా యామాల సుదర్శనం మాట్లాడుతూ మాలల హక్కులు ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవటానికి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి పివి రావు అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తమ స్వార్థ రాజకీయాల కోసం మాల మాదిగలను విడదీసి వర్గీకరణ చేయటం కోసం చట్టం తీసుకురావటం మంచిది కాదని, ఐఏఎస్ హోదాలో ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే చంద్రబాబు గుర్రాలతో ఆందోళనకారులను తొక్కించడంలో అనేక మంది గాయాల పాలయ్యారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణపై తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని, అప్పట్లో పివి రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, అనంతరం పివి రావుకు గుండెపోటు రావడంతో మరణించడం జరిగిందన్నారు. తక్కువ జనాభా ఉన్నవారికి ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించడం బాధాకరం. జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని యమాల సుదర్శనం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యమాల చంద్రయ్య, గుండా మనోహర్, మల్లెల మోహన్, లక్ష్మీపతి, ఎలక్ట్రీషియన్ మోహన్, కొప్పుల రమణ, అప్పయ్య, భాస్కర్, గంగరాజు, గురుమూర్తి, గంగాధర్, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. अमर है पीवी राव, अमर है पीवी राव, కొనసాగిస్తాం పీవీ గారి ఆశయాలను, కొనసాగిస్తాం పీవీ గారి ఆశయాలను. ఆయన మాల్లకు చేసిన సేవలు అమోఘమైనవి, గణనీయమైనటివి. ఈ వర్గీకరణ అనేది చట్ట వ్యతిరేకమని నినదించాడు. అప్పుడు తను తిరిగి ఒక దాదాపు 5 లక్షల మందితో సెక్రటరియట్ను ముట్టడి చేశాడు. సెక్రటరియట్ను ముట్టడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఉచ్చబోసుకున్నాడు. ఆయన దెబ్బకు లాఠీలతో కొట్టించారు, ఏనుగులతో గుర్రాలతో దొక్కించారు, భాష్వాయు ప్రయోగించారు. అయినప్పటికీ ఒక్క ఇంచి కూడా వెనక్కివ్వకుండా మాలలు మహోన్నతమైన పోరాటంలో మహారవీరుల్లాగా పోరాటం చేసి ఏడు సెక్రటరియట్ పడతానని చెప్పి వాళ్ళపైన దాడి చేస్తే అప్పుడు పివి రావు గడ నడుంపై దెబ్బతింది, చెన్నైకు దెబ్బ తగిలింది. అట్లాగే మన అంబేద్కర్ ఉన్నాడు, ఆర్కే అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఆయనకు దాదాపు 5 మంది మృతులయ్యారు అక్కడ. అంటే ప్రాణత్యాగం చేస్తే తప్ప ఈ వర్గీకరణ చేయించలేకపోయినారు. మరి ఈరోజు అంత చేసిన వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకంగా మళ్ళీ పంజాబ్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ వస్తే పంజాబ్లో దాన్ని వెంటనే దాంట్లో ఇంప్లీట్ చేయించి 20 సంవత్సరాలు ఖాళీగా ఉన్న మందకృష్ణను ఈ దళిత వ్యతిరేకి మోడీ చంద్రబాబు ఇంప్లీట్ చేయించేసి ఆ వచ్చిన జడ్జిమెంట్ను ఏమిచ్చారు. సుప్రీంకోర్టు ఇంపీరికల్ డేటా ప్రకారం, అంటే అప్ టు డేట్ ఉన్నటువంటి డేటా ఏముంటుందో, ఏ కులం ఎంత జనాభా ఉంటారో దాని ప్రకారం అంత రిజర్వేషన్ ఇవ్వమంటే, తర్వాత 35 లక్షల మంది మాలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేకాంధ్రలో. అట్లాగే 24,000 25,000 మంది వచ్చి మాది ఉంటారు. కానీ రెల్లికి 1 పాయింట్, మరి మాదికి వచ్చేసి 6.5 పాయింట్లు, అట్లాగే మాలకు వచ్చి 7.5. అంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు కూడా సరసమానం ఇచ్చారు. అయితే మోషే శాసనసభ్య చైర్మన్ మోషే ఒక మాట చెప్పాడు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు చేశారు మాదిగా అనేది ఒక కులం ఉంది, బాగానే ఉంది, అట్లాగే రెల్లి ఉంది, మాల అయ్యేవాళ్ళు, అంటే మాలను ఇబ్బంది పెట్టడానికి లేని కులాన్ని తెచ్చి మీరు పెడుతున్నారు, ఇది సరైనది కాదని చెప్పేసి సాంఘిక సంక్షేమ మంత్రి వీరాంజనేయులను నిలదీశాడు ఆయన శాసన మండలిలో. దానికి జవాబు చెప్పడానికి లేదండి ఉండాలంటే ఎక్కడున్నారు? రేపు పొద్దున్నే మాలను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో భాగమే ఇంపీరికల్ డేటాను పక్కన పెట్టేసి ఇష్టంగా చంద్రబాబు రేవంత్ రెడ్డి చేశారు. దానికి వ్యతిరేకంగా మాలు ఉద్యమించాలా, దానికి ఆరాధ్యుడు వ్యవస్థాపక అధ్యక్షుడు పివి రావు యొక్క ఆలోచన విధానంతోనే ముందుకు పోవాలని, మనం మాలలు పట్టుదలతో కృషి చేయాలని, మాల మహానాడు ఇవాళ అనేక ఉన్నా కూడా అందరూ బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు MCTV న్యూస్. పేదలకు పట్టడన్నం పెట్టే ఉపాధి హామీని ఎలా నిర్వీర్యం చేయాలో మోదీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ఆరోపించారు. నేడు సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తోపు కృష్ణప్ప మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంలో తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేసి విబిజీ రామ్జీ అనే కొత్త బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని, ఈ బిల్లు వలన ఉపాధి హామీ కూలీలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. వేతనాలు పెరుగుదల, పని దినాల పెంపు సవ్యంగా లేకపోవటం, సగటు వేతనం 240 రూపాయలకు తగ్గించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ కూలీలపై కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేసిందన్నారు. రాష్ట్రాల మీద భారం మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో చట్టం తెచ్చినప్పుడు కేంద్రం 90% నిధులు, రాష్ట్రాలు 10% నిధులు ఉపాధి హామీకి కేటాయించాలని నిర్ణయిస్తే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మీద భారం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామ్యాన్ని కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన కుట్రలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యవర్గ మురళి తదితరులు పాల్గొన్నారు. కూలీలకు రక్షణ వలయంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పేరు మార్చేశారు. ఓ పక్కన గాంధీ పేరును మార్చేశారు. రామ్జీ పేరుతో, వికసిత భారత పేరుతో బిల్లు తీసుకొచ్చి వీటిని పథకాన్ని పూర్తిగా వీటిని రద్దు చేయడానికి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన, నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 90% కేంద్రం నిధులతో 10% సెంట్రల్ అంటే రాష్ట్ర వాటాతో రూపకల్పన చేసినటువంటి ఈ చట్టానికి అంటే 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కనీసం వీటిపైన నోరు కూడా మెదపనటువంటి దుర్మార్గపు పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. 10% కట్టలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నింటే 40% మరి ఈ పథకానికి వేసిస్తాదా? కాబట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం. అంటే భవిష్యత్తులో ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వాటికి వంతన పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కూలీలకు రక్షణగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని ఈరోజు పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు గలం విప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే మోడీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని కూలీల తరపున, పేదల తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. చందన షాపింగ్ మాల్ నందు క్రిస్మస్, నూతన సంవత్సర సంక్రాంతి పండుగల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వారం లక్కీ డ్రా తీయటం జరుగుతుందని తెలిపారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి వివిధ రకాల బహుమతులతో పాటు మలేషియా ట్రిప్ కూడా ఉంటుందని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
యక్షశ్రీ నవ్య MPL 9963472280. రామూర్తి సార్ ఇప్పుడు అనౌన్స్ అయిపోతున్నారు. రెడీయా? SBI కాలనీ B వసంత వస్తుందన్న. SBI కాలనీ కాంటాక్ట్ నెంబర్ 9963122984. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న CRMT ఉద్యోగస్తులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారిని విద్యా వ్యవస్థలోకి విలీనం చేసుకోవాలని బహుజన సేన అధ్యక్షుడు శ్రీ చందు డిమాండ్ చేశారు. నేడు విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 15, 16ల ప్రకారం సమానత్వ హక్కును సూచిస్తుందని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో CRMT ఉద్యోగస్తులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని, ఎక్కడ ఎలాంటి ఉద్యమం జరిగినా అందుబాటులో ముందుండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. CRMT ఉద్యోగస్తుల ఐక్యత, వర్ధిల్లాలి CRMT ఉద్యోగస్తుల ఐక్యత, ఐక్యత వర్ధిల్లాలి. మిత్రులారా, అయ్యా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పాఠశాలలోనే మేము కూడా ఉద్యోగాలు చేస్తున్నాము, మేము కూడా పాఠాలు చెప్తున్నాము, మేము కూడా పిల్లలకు చదువులు చెప్తున్నాము, మేము కూడా పిల్లల సౌకర్యాలు చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఎంబ్లం కిందనే మేము పనిచేస్తున్నాము. మరి విద్యాశాఖలోకి ఎందుకు మమ్మల్ని తీసుకోవడం మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మిత్రులారా మీరు గమనించండి. మనం అడుగుతున్నది ఏంటి? అయ్యా మా కుటుంబంలో ఎవరన్నా చనిపోతే, ప్రమాదవశాత్తు మా కుటుంబంలో ఎవరన్నా చనిపోతే ఎట్లయితే కామన్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తారో మాకు కూడా అలాంటి హక్కు కల్పించండి అని అడుగుతున్నాం. మా కుటుంబాల్లో వెచ్చించే సమయం కంటే మేము ప్రభుత్వ ఉద్యోగంలో వెచ్చించే సమయమే ఎక్కువ అనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలి. అయ్యా మీకోసమే ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో, ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపించడంలో మా యొక్క CRMT విద్యా వ్యవస్థ పాత్ర చాలా ఉన్నతమైనదనే విషయాన్ని ఈ ప్రభుత్వం సమాజం గుర్తించాలి. మిత్రులారా, ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇక్కడ ఉన్నటువంటి మా అక్క సమానులు, తల్లి సమానులు, అన్న సమానులు అందరికీ చెప్తున్నాం, మీరు అడుగుతున్నది చాలా సామాజికంగా న్యాయమైన డిమాండ్లు. ఇది భారత రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి సమాన హక్కు అయిన డిమాండ్లు. ఇది మనం అడుగుతున్నది ఏదో గుద్దమ్మ కోరికలు కాదని ముందే చెప్పా. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా మనం పోరాడాల్సిన అవసరం ఆసన్నమైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యొక్క సత్తా చూపించడానికి మీరందరూ కూడా నడుం బిగించండి. మా డిమాండ్లు ఎవరైతే పరిష్కరిస్తారో మా కుటుంబాలు కూడా అటువైపే నిలబడతాయనే విషయాన్ని మనం చైతన్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో CRMT ఉద్యోగస్తులు ఎలాంటి ఉద్యమ కార్యాచరణకు కూడా మీరు పిలిపించిన బహుజన సేన మీకు రాష్ట్ర వ్యాప్తంగా అండగా ఉంటూ పోరాటం చేస్తుందని సవినయ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భీమ్, జై భారత్. బాలాజీ నగర్ పీటర్ రాక్ చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఈ సందర్భంగా గ్లోరీ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది. పేదవారికి క్రిస్మస్ సందర్భంగా బట్టలు పంపిణీ చేయటం మరియు పాస్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మదనపల్లె ట్రాఫిక్ కష్టాలకు విముక్తి కలిగించాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సంపత్ కుమార్కు బహుజన యువసేన ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని, రోడ్ల విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్ టైమింగ్లో చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా ట్రాఫిక్ సమస్య, మరి సాయంత్రం టైము, మరి పొద్దున్నే టైం చూస్తే ఎస్టేట్లో, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఆ ఫ్యాక్టరీలకు పోయే చోట తీవ్ర ట్రాఫిక్ సమస్య. అలాగే మనం గమనిస్తే సంతగేట్ దగ్గర తీవ్రమైన ట్రాఫిక్ సమస్య. సంతగేట్ కాడ ఏం చేశారు, వాళ్ళు ఏవైతే సంతగేట్లో నిర్మాణం చేయకూడదో అక్కడ షెడ్లు వేసేసినారు, వాళ్ళు రోడ్డుకు వచ్చేసినారు. అక్కడ వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఆపేసి లోడింగ్ చేసుకుంటూ ఉంటారు, అన్లోడింగ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రజలు, వృద్ధులు, మరీ ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఎప్పుడుకెప్పుడు వాళ్ళు ఏ రోడ్డుకు పోవాలన్నా తీవ్రమైన ట్రాఫిక్ అయిపోయి మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది. దీని గురించి మేమే కాకుండా పలు సంఘాల వాళ్ళు కూడా వాటి గురించి ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ ఎలాంటి చర్యలు లేవు. ఒకప్పుడు మన మదనపల్లి సబ్ కలెక్టర్ గారిలో ట్రాఫిక్ మానిటరింగ్ ఒక కమిటీ ఉండేది, ఆ కమిటీని కూడా తీసేసినారు. ఆ కమిటీలో కనీసం సలహాలు, ఎక్కడ ఏం జరుగుతుంది, ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువ ఉంది అని డిస్కషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కమిటీని కూడా తీసేశారు. దీనిపై సబ్ కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేశాం. మేడం, చాలా ట్రాఫిక్ సమస్య అయిపోయింది, ఆ కమిటీని మళ్ళీ నిర్వహించి కొద్దిగా ఎక్కువ ఉన్న చోట అయినా కూడా చర్యలు తీసుకోండి మేడం అని చెప్పాము. కానీ వాళ్ళు కూడా మున్సిపల్ అధికారులకు సిఫార్సు చేశామని అన్నారు, ఎటువంటి చర్యలు లేదు. కావున ఇప్పటికైనా మదనపల్లి జిల్లా అయింది, ఇప్పుడు సమస్య ఎక్కువగా ఉంది ట్రాఫిక్. ఇంకా జిల్లా కేంద్రాలన్నీ ఏర్పాటైతే ఇంకా రద్దీ ఎక్కువ పెరిగిపోయి అక్కడ సమస్య అనేది పెరిగిపోతుంది. కావున ఇప్పటికైనా ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడంతా రోడ్డు వైడింగ్ చేసి, అలాగే ముఖ్యంగా రోడ్లు ఇరువైపులా ఉన్న ఆర్ఎన్బి నిర్మాణాలను తొలగించి సిగ్నల్స్ ఏర్పాటు చేసి మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర సాయంత్రం టైము, పొద్దునే పూట ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ లేకుండా సమస్య తీర్చాలని చెప్పి ఈరోజు మన కమిషనర్ డైరెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సిఫార్సు చేయడం జరిగింది. కావున ఇప్పుడైనా ఈ సిఫార్సు మేరకైనా కూడా మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ట్రాఫిక్ సమస్యను కూడా వెంటనే మీరు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అర్జీదారులు. అజెండాలోని అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు. మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ వరపన మనోజ అధ్యక్షతన ముగిసిన మున్సిపల్ సాధారణ బడ్జెట్ సమావేశాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.